ఇట్లా ఆంధ్రజ్యోతిలో చాలా వార్తలు ఉన్నాయి. నేను ఇవన్నీ చదువుకుంటూ పోతే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మిగతా పేపర్స్ కూడా చూడాలి. మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అట. అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యజమానులకు తప్పని తిప్పలు. గట్కేసర్ పడమటి సాయిగూడలో ఘటన. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె కుటుంబం. ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్న మృతుడి కుమారుడు. మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం. బాధితుల ఆరోపణ, పోలీసులను ఆశ్రయించిన వైనం. ధరణి పోర్టల్లో నమోదైన సర్వే నెంబర్ 18 అట. ఇగో చచ్చిపోయిన ఆయన పేరు మీద పాస్ పుస్తకం ఇచ్చింది మన ధరణి. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూమిని సేకరించారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా వచ్చింది. అంటే పరిహారం వచ్చిందంటే ఆ భూమి ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వానికి భూమి. కానీ అదే భూమికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిరట. అంటే భూమి గవర్నమెంట్ అయినా దానికి పాస్ పుస్తకాలు ఇచ్చేసిరు. అది కూడా మరణించిన వ్యక్తి పేరే ఇచ్చిరట. ఎవరో ఆడు ఉన్న అధికారి. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలో జరిగింది. గట్కేసర్ మండలము కథ అంటే మల్లారెడ్డి, ఇక డౌటే లేదు. మండలంలోని పడమటి సాయిగూడలో సర్వే నెంబర్ 18లో మొత్తం 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో 7.5 ఎకరాలు బండారి రామ్దాస్ పేరిట, మరో 7.5 ఎకరాల భూమి బండారి భూపతి నర్సింగ్రావుల పేరిట ఉన్నది. ఇందులో రామ్దాస్కు చెందిన 7 ఎకరాల భూమిని 2010 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అధికారులు సేకరించారు. ఇందుకు 66 లక్షలను 2010 అక్టోబర్ 30న రామ్దాస్కు పరిహారంగా ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్నది. కానీ అతని పేరును రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించకపోవడంతో తిరిగి పాస్ పుస్తకాలు జారీ చేసిరట. పరిహారం వచ్చింది, భూమి గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, అయినా ఆయన పేరు అట్లనే ఉన్నది. వెంటనే ఆయనకు పాస్బుక్ వెళ్ళిపోయింది. బండారి భూపతి నర్సింగ్రావుకు చెందిన స్థలం నుంచి 31 గుంటల భూమిని ఓఆర్ఆర్ నిర్మాణానికి సేకరించారు. కానీ వారికి మాత్రం ఇప్పటికీ పరిహారం అందకపోవడం గమనార్హం. చూడండి, ఇదిలా ఉంటే బండారి రామ్దాస్ 2020 నవంబర్ 25న చనిపోయింది. 3 ఏళ్ల తర్వాత ఆయన పేరుతో ఆగస్టు 8, 2023న ధరణి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయినాయి. మరణించిన వ్యక్తి పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా జారీ అయ్యాయనేది ప్రశ్నార్థకం. సాధారణంగా బతికున్న వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటేనే 1.25 లక్ష కొర్రీలు పెట్టే రెవెన్యూ అధికారులు చనిపోయిన వ్యక్తికి, అది కూడా 3 ఏళ్ల తర్వాత పాస్ పుస్తకాలు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రామ్దాస్ కుమారుడు మహేష్ తనకు సర్వే నెంబర్ 18లో భూమి ఉందంటూ బండారి భూపతి నర్సింగ్రావులకు చెందిన భూమిలోకి అడుగుపెట్టడంతో ఈ భాగోతం మొత్తం బయటపడ్డది. ఇదే నెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె కూడా భూమి ఉన్నదట. పడమటి సాయిగూడలోని సర్వే నెంబర్ 18లో సీఎం కుమార్తె నైమిషారెడ్డి కుటుంబ సభ్యులు భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. బండారి భూపతి నర్సింగ్రావులకు చెందిన 7.31 ఎకరాల్లో 3.13 ఎకరాలను నైమిషారెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిసి కొనుగోలు చేశారు. హద్దులు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే బండారి రామ్దాస్ కుమారుడు మహేష్ మాజీ మంత్రి అనుచరులైన బీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలతో తిరిగి 5 ఎకరాలకు అతని తండ్రి బండారి రామ్దాస్ పేర పట్టా పాస్ పుస్తకాలు పొందారని భూపతి నర్సింగ్రావులు ఆరోపిస్తున్నారు. తండ్రి భూపరిహారం పొందినప్పటికీ భూమిపైన హక్కు కోసం ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారట. ఇది ధరణి మన కథ. ఉన్నతాధికారులకు నివేదిస్తాయని కృష్ణ గట్కేసర్ తహసీల్దార్ చెప్తున్నాడు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి వజ్రేష్ యాదవ్. ఇదంతా మల్లారెడ్డి భాగవతం కనసన్నల్లోనే జరిగిందట. ఇట్లుంటుంది కథ మనది. మన ధరణి ఎంత గొప్పగా ఉంటుందంటే ఇట్లా. అయినా ఒప్పుకుంటలేదు ఇప్పటికి కూడా. అయినా గవర్నమెంట్ ఇప్పుడు ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఒప్పుకునే ప్రయత్నం చేస్తలేదు.